आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश है सुर्खियां। पीसीसी सदर रेवंत रेड्डी ने हाथ से हाथ जोड़ो प्रोग्राम में पार्टी को मजबूत करने के इक़दाम पर दिया जोर। पालेट जवाहर नवो विद्यालय के 30 तलबा फूड पॉइजनिंग से मुतासिर। रियासत आंध्र प्रदेश के 2 एडिशनल जजेस ने लिया हलफ। और जिले आदिलाबाद के दूल्हे ने अपनी शादी पर मुनफरिद अंदाज किया इख्तियार। कांग्रेस पार्टी के ज़ेरे एहतिमाम हाथ से हाथ जोड़ो प्रोग्राम में हिस्सा लेने वाले पीसीसी सदर रेवंत रेड्डी ने पार्टी को मजबूत करने के इक़दाम पर जोर दिया। उसी सिलसिले की कड़ी के तौर पर रेवंत रेड्डी ने साबिक़ एमएलए और बीआरएस कायद गुरुनाथ रेड्डी से मुलाकात की, जो कि कुछ अरसे से बीआरएस से गैर मुतमईन दिखाई दे रहे थे। इस मीटिंग में रेवंत रेड्डी ने गुरुनाथ को पार्टी में शामिल होने की दावत दी। मालूम हुआ है कि उन्होंने मुस्बत जवाब दिया। खबर है कि वो जल्द ही बीआरएस छोड़कर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर सकते हैं। ఇయాల చెరువు ఏ పరిస్థితి ఉండేనో మీకు తెలుసు। చెరువు తూము వాన వస్తే అవతలికి ఇవతలికి పోకుండా ఇక్కడోళ్ళు ఇక్కడనే అక్కడోళ్ళు అక్కడనే ఉండే। చెరువు మీద బ్రిడ్జ్ తెచ్చిన మాట వాస్తవం కాదా? ఇయాల రావులపల్లి మద్దూరుకి రావులపల్లి దౌలతాబాదు మద్దూరు కోయిల్కొండ పోనీకి రోడ్డే లేకుండే, కానీ డబల్ రోడ్డు తీసుకొచ్చినాం। ఆ ఎల్లా నా ఎమ్మెల్యే పదవి అయిపోయే సమయానికి ఒక 2 పర్లంగులు కాడ రోడ్డు పని జరగకుండా ఆగింది। మా మీడియా మిత్రులను అడుగుతున్నా, డ్రామారావు దత్తత తీసుకున్నాడు, 2 పర్లంగుల రోడ్డు కూడా వేయించలేకపోయింది కదా। దౌలతాబాదు చెరువుల మొత్తం కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణానది జలాలు తెచ్చి మీ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటా అని చెప్పిండు 2 ఇండ్ల। కృష్ణానది జలాల సంగతి దేవుడెరుగు। దౌలతాబాదు చెరువు దగ్గర తూముకు మట్టడ్డం పడి రిపేర్ వస్తే ఆ రేకు తీయలేక ఇవాళ 1000 ఎకరాల కింద ఎండిపోయింది। నేను కట్టించిన బ్రిడ్జ్ కాడ ఒక రేక్ అడ్డం పడితే ఇవాళ కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణానది జలాలు తెచ్చి మీ కాళ్ళు కడుగుతున్న సన్నాసి కనీసం ఆ రేకు తీయలేదు, తట్టెడు మట్టి తీయలేదంటే ఇవాళ కొడంగల్లో ఉన్న పరిస్థితి ఆలోచన చేయండి। ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసు బిల్డింగ్ మనం కట్టలేదా? డబల్ రోడ్ మనం వేయించలేదా? దౌలతాబాద్ నుంచి కోస్గికి డబల్ రోడ్ మనం వేయించలేదా? ఇవాళ ఇక్కడ ఉన్న పాఠశాలలు మనం కట్టించలేదా? అంతెందుకు పోలీస్ స్టేషన్లో పందులు వండుకునేది మీకు అందరికీ తెలుసు। పోలీసు వాళ్ళు పందుల మధ్యలో ఉండేది। అట్లాంటిది వాళ్ళకు కొత్త పోలీస్ స్టేషన్ చౌరస్తాకు మార్పించి ఐపీ బిల్డింగ్ను వాళ్ళకి ఇప్పించి దాన్ని పిల్లలు చదువుకోవాలి, చదువుకుంటేనే మన పిల్లల బతుకులు బాగుపడతాయి, మన రాతలు మారుతాయి అని చెప్పి ఆయల్ల హై స్కూల్తో పాటు జూనియర్ కాలేజ్ కోసం ఆ స్థలాన్ని మొత్తం నేను కాలేజ్ కోసం ఇప్పించిన ఆయల్ల। నేను కాలేజీ మంజూరు చేయించి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా। भारतीय जनता पार्टी की सीनियर कायद डीके अरुणा ने रियासती गवर्नर तमिलिसाई सौंदरराजन पर बीआरएस रुकने कानून साज कौंसिल की जानिब से किए गए तबसरे पर कड़ी मजम्मत की। उन्होंने सवाल किया कि जिले खम्मम में मुनक्किद शुदनी जलसे आम में कोरोना का खौफ नहीं था, जो कि 26 जनवरी यौम जमहूरिया के मौके पर सताने लगा। डीके अरुणा ने कहा है कि जिन्हें ओनम त्यौहार के बारे में नहीं पता वो आज रियासती गवर्नर को सिखाने के लिए आगे आ रहे हैं। इससे ये पता चलता है कि उनका गुरूर ऐसा है। उन्होंने कहा कि तेलंगाना वाहिद रियासत है जो इस तरह का मुजाहरा कर रही है कि वो हिंदुस्तान का अटूट हिस्सा नहीं है और दस्तूर हिंद के मेमा डॉक्टर भीमराव अंबेडकर आईने तेलंगाना पर लागू नहीं होता। ये ముఖ్యమంత్రి గణతంత్ర దినోత్సవాన్ని జరపడానికి ఆయనకు మనసు ఒప్పుతలేదు। ఈయనకట జాతీయ పార్టీ పెడతాడట। మన యొక్క దేశం అంటే గౌరవం లేదు, దేశానికి గణతంత్ర దినోత్సవం వేడుకలు దేశమంతా జరుపుకుంటుంటే వాడిని జరుపుకునేటటువంటి సోయి లేదు, అహంకారం తప్పితే ముఖ్యమంత్రికి రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి అసలు రాజ్యాంగం అంటేనే ఆయనకంత చులకనైపోయింది। రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వాడు ముఖ్యమంత్రి హోదాలో అసలు ఈ రాష్ట్రంలో ఒక రోజైనా కొనసాగేటటువంటి అర్హత లేదనేది నేను గట్టిగా చెప్తా ఉన్నా పదే పదే।
అసలు మీకు అసలు ముఖ్యమంత్రి కొనసాగే అర్హతనే లేదు. గతంలో నరసింహన్ గారిని గౌరవించిండ్రు, మరి ఎందుకు మహిళా గవర్నర్ని ఎందుకు గౌరవిస్తలేరు? మహిళా గవర్నర్ని గౌరవించకపోవడానికి కారణాలేంటి? అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాలు లేకుండానే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభం చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలో భాగం కాదా? ఇమ్మీడియట్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర గవర్నర్ గారికి, తమిళసై గారికి, మీ ఎమ్మెల్సీలతో మీరే మాట్లాడిచ్చిండ్రు, మీరే స్వయంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇటువంటి మాటలను మీ యొక్క వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. सीपीएम पोलिट ब्यूरो रुकन बीवी राघवलू ने कहा है कि जो भी पदयात्रा निकाली जाती है उसकी जमहूरियत में खैर मकदम किया जाना चाहिए। उन्होंने कहा कि ये अवामी मसाइल से वाकफियत और बराह रास्त अवाम से मुलाकात का एक मौका है। उन्होंने स्पेशल स्टेट साधना समिति के ज़ेरे एहतमाम निकाली जाने वाली रैली के लिए अपनी तायद का इजहार किया और कहा कि मोदी हुकूमत का गुजरात में पेश आए वाक़यात पर तैयार करदा एक दस्तावेजी फिल्म पर पाबंदी लगाना नाइंसाफ़ी है। కూడా కోరుతున్నాం. ఇప్పుడు సర్పంచుల సంఘం అటువంటి వాళ్ళు కూడా తమ హక్కుల గురించి ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన జెన్యూన్ కొంచెం కోరికలు అక్కర్లేదు, జెన్యూన్ హక్కుల్ని ఇచ్చి తన రుజుత్వం, తన ప్రజాస్వామిక క్రెడెన్షియల్ రుజువు చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇక విశాఖపట్నం జిల్లా పరిసర ప్రాంతాలకు వస్తే కొన్ని తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొన్ని సమస్యలు సృష్టిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించకుండా బీజేపీకి ఈరోజు భజన చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం అందరికీ తెలుసు. దాదాపు 2 సంవత్సరాలు కాబోతుంది వాళ్ళ ఆందోళనకి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ చేసి తీరుతాం అని చెప్పేసి కేంద్రంలో బీజేపీ చెప్తుంది, ఇక్కడ బీజేపీ వారు దాన్ని సమర్థిస్తున్నారు. ఇక్కడుండే వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని నిక్కచ్చిగా ఖండించి సమస్య లేదు, మీరు అటువంటి ప్రయత్నం చేస్తే మేము ఒప్పుకునేది లేదని చెప్పేసి చెప్పకుండా చాలా నర్మగర్భంగా మాట్లాడే పరిస్థితిలో ఉన్నది. వెంటనే దాన్ని తేల్చి ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకునేట్టు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. ఆ రకంగా చేయకపోతే ఈ రాష్ట్రంలో బీజేపీ जिले जगतियाल के पेगड़पल्ली मंडल मरकज में बीजेपी के जिलाई तर्जुमान मारेपल्ली सत्यम ने एक मीडिया कॉन्फ्रेंस से मुखातिब होते हुए बीआरएस एमएलसी कौशिक रेड्डी के नामुनासिब तबसरों पर कड़ी तनकीद की। इस हकीकत के पेश नज़र के गवर्नर ने उनकी तकर्रुरी को एक जानिब रख दिया क्योंकि उनका एक मुजरिमाना रिकॉर्ड था। एमएलसी कौशिक रेड्डी इस तरह तबसरा किया है। उन्होंने एमएलसी कौशिक रेड्डी से मुतालबा किया है कि वो अपने किए गए नामुनासिब तबसरों को वापस लें और गवर्नर से गैर मशरूत माफ़ी मांगें। ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రథమ పౌరాలు, గవర్నర్ తమిళసై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ పాస్ అయినటువంటి బిల్లులన్నీ కూడా ముడ్డి కింద వేసుకుని కూర్చుంది అనేది చేసిన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకొని గవర్నర్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నవారిని రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారా నియమితులైనటువంటి అధికారులను ఇవాళ టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అవహేళన చేస్తున్నటువంటి సందర్భం ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూసినట్టయితే ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఒక ఎంపీడీఓను మాట్లాడుతూ ద్వంద్వ అర్థాలు స్ఫురించే విధంగా అక్కడ బాగానే ఊపినావు, ఇక్కడ బాగా ఊపుతలేవు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మాజీ మంత్రి తాటికొండ రాజయ్య గారు మొన్న దసరా సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీలో ఆడపడుచులను ఉద్దేశించి ఈ ఆడపడుచులందరూ కూడా అందరికీ కూడా కేసీఆర్ ఒక భర్తలాగా, ఇవాళ భర్తలు అత్తమామలు తల్లిదండ్రులు ఉనియకుండా కూడా భర్తలాగా కేసీఆర్ ఇవాళ ఆడపడుచులకు చీరలు కొడతారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంతేకాక ఇంకొక ఎమ్మెల్యే, అరే మీకంటే నేనేమన్నా తప్పు తినని చెప్పేసి ఒక తాగుబోతు ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనేటువంటి వ్యక్తి ఒక వేదిక పైన
ప్రీతి మీనన్ అనేటువంటి ఒక కలెక్టర్ను కొంగుపట్టి లాగి అవహేళన చేయడం జరిగింది, అవమానాలకు గురి చేయడం జరిగింది. ఆ భరించలేక ఆ కలెక్టర్ గారు అప్పుడున్నటువంటి సిఎస్ సోమేష్ కుమార్ గారికి ఫిర్యాదు చేస్తే కలెక్టర్ను బదిలీ చేశారు తప్ప ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ముఖ్యమంత్రి చర్య తీసుకోవడం లేదు. ఒకవేళ ఆ రోజు జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఇట్లా చర్యలు తీసుకున్నట్టయితే వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడు కాదని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోగానే భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు కవితను రాజీనామా చేయించి పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేస్తే ఇదే టీఆర్ఎస్ నాయకులు వీధి రౌడీలుగా గుండాలుగా మారి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, వాళ్ళ ఇళ్ల మీద, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు చూడకుండా కూడా దాడులు చేయడం జరిగింది. तेलंगाना के मिर्यालगुड़ा में पेश आए खौफनाक सड़क हादसे में खाला और भांजे की मौत वाक़ई हो गई, जबकि पोती जख्मी हो गई। यह हादसा कोदार जटचलरा रोड पर जुमा को कार और बाइक के दरमियान हुए हादसे के नतीजे में पेश आया। पुलिस के मुताबिक 50 साला यालम्मा नामी खातून अपनी छोटी बहन के बेटे 22 साला सिद्धू और 14 साला पोती लक्ष्मी के साथ वेमुलपल्ली मंडल के अमंगल गांव के श्रीनिवास नगर फंक्शन हॉल में शादी की तकरीब में शिरकत हुए। बाद में ये तीनों मोटर बाइक पर फंक्शन हॉल से अमंगल जा रहे थे। फंक्शन हॉल के करीब एक तेज रफ्तार कार ने बाइक को टक्कर दे दी। उस हादसे में यालम्मा और सिद्धू की मौके पर ही मौत हो गई, जबकि लक्ष्मी शदीद जख्मी बताई गई है। उसे इलाज के लिए हैदराबाद मुंतकिल किया गया। मुकामी अफराद का इल्जाम है कि हादसा कार ड्राइवर की गफलत के बायस पेश आया। मिर्यालगुड़े के डीएसपी वेंकटेश्वर राव ने जाए हादसे का मायना किया। नाशों को पोस्टमार्टम के लिए एरिया हॉस्पिटल मुंतकिल कर दिया गया। रूरल पुलिस ने मुकदमा दर्ज करते हुए तफ्तीश शुरू कर दी है। जिले खम्मम के कुसमंची मंडल के पालेरू जवाहर नव विद्यालय में फूड पॉइजनिंग की वजह से तुलबा बीमार हो गए। सुबह से तकरीबन 30 तुलबा उल्टी और पेट में दर्द की शिकायत कर रहे हैं। मुतासरा तुलबा की तादाद में इजाफा हुआ क्योंकि स्कूल इंतजामिया ने बर वक्त तवज्जो नहीं दी जब तुलबा ने उन्हें आगाह किया था। प्रिंसिपल चंद्रबाबू ने बताया कि त्यौहार की तातीलात पर गए तुलबा ने अपने साथ घर में तैयार करदा खाने की अशियाँ लेकर आए थे, जिसकी वजह से ही उनकी तबीयत खराब हुई है। प्रिंसिपल ने कहा कि बीमार बच्चों का फौरी इलाज किया जा रहा है और तुलबा के वालिदैन परेशान ना हों। పొద్దున వచ్చిండు పొద్దున వచ్చిందన్న అన్ని చూసుకుంటాడు చూడండి సార్ ఈ కవర్ చూడండి కవర్ చూడండి డౌట్ ఏంటంటే ఒక పిల్లవాడి ఫుడ్ పాయిజన్ అవుతుంది. 20 మంది పిల్లలకి తీసుకొచ్చింది ఎట్లా అవుతుంది అనేది డౌట్. తెచ్చుకొని మేమందరం కూడా ఎందుకు మీరు అర్థం కాదు కదా, మీరు ఒక లీగల్ గా వచ్చేసి హ్యాపీగా తినవచ్చు, దానికి ఇబ్బంది ఉండదు. 20-30 మంది వయసు అయిపోయిన షుగర్ ట్రీట్మెంట్ మాకు బాడీలో ఇమ్యూనిటీ తక్కువ పిల్లలతో పోలిస్తే మేమైతే ఈ మార్నింగ్ అశ్విన్ లో చెప్పాం, పోలీసు రైడింగ్ చేస్తే ఎట్లా స్మగ్లింగ్ మెసేజ్ కూడా నాట్ సివియర్. పొద్దున పోలీసు వాళ్ళు రైడ్ ఎట్లా చేస్తారో పర్లేదు చెప్పు, ఏం కాదు. మేడం తిడతారా?
जस्टिस वेंकट ज्योतिर्मयी प्रताप और जस्टिस वेंत्रमली गोपाल कृष्ण राव ने आंध्र प्रदेश हाई कोर्ट के एडिशनल जजों की हैसियत से अपने ओहदे का जायजा हासिल कर लिया। सदर जमहूरिया हिंद की तरफ से जारी करदा पहला नोटिफिकेशन आर्डर रजिस्ट्रार जनरल लक्ष्मण राव ने नीलापाड़ू में आंध्र प्रदेश स्टेट हाई कोर्ट के पहले कोर्ट हाल में मुनक्किशुद्दीन हलफ बर्दारी तकरीब के दौरान पढ़कर सुनाया। बाद अज़ां रियासत के चीफ जस्टिस प्रशांत कुमार मिश्रा ने जस्टिस वेंकट ज्योतिर्मयी प्रताप और जस्टिस वेंत्रमोली गोपाल कृष्ण राव को एडिशनल जजों के तौर पर हलफ दिलवाया। जयशंकर भोपालपल्ली जिले के रेगुंडा मंडल के तिरुमलगिरी गांव में तुलबा ने प्रजा परिषद प्राइमरी स्कूल के कमरों को ताले लगाकर एहतजाज किया। उनका कहना था कि स्कूल में गुज़िश्ता 9 माह से रियाजी का उस्ताद न होने की वजह से रियाजी की तालीम नहीं हो पा रही है और 9 माह से उनका वक्त ज़ाया हो रहा है। 6 माह कबल एक रियाजी के टीचर का तकर्रुर किया गया था, लेकिन वो भी शराब के नशे में आता और तालीम नहीं दे पाता। इस सिलसिले में कई मरतबा ओहदेदारों से अपील की गई, लेकिन उन्होंने इस जानिब तवज्जो नहीं दी, जिसकी वजह से उनकी तालीम मुतासिर हो रही है। इसलिए उन्होंने एहतजाज मुनज़्ज़म किया है। తిరుమలగిరా सत्तनपल्ली मंडल के रेंटापाड़ू इलाके में कशीदगी का माहौल छा गया। किसानों ने यूनियन बैंक के रूबरू एहतजाज मुनज़्ज़म किया और मुतालबा किया कि उन्होंने जो सोना बैंक में महफूज रखा है उसे फौरी तौर पर वापस किया जाए। पुलिस ने बैंक के अतराफ में सख्त तरीन हिफाजती इंतजाम किए थे। बाद अज़ां बैंक ओहदेदारों ने किसानों को यकीन दिलाया कि उनके साथ जल्द ही इंसाफ किया जाएगा। शादी से कबल प्री वेडिंग शूट और अपनी शादी को मुनफरिद अंदाज और यादगार बनाने का रुझान आजकल की नौजवान नस्ल में देखने को मिल रहा है। ऐसी ही एक शादी में दुल्हे ने अपनी शादी को मुनफरिद बनाने के मकसद से आदिलाबाद के बूथ मंडल से ताल्लुक़ रखने वाले अब्दुल फारूक ने सबसे मुनफरिद अंदाज में क्रेन की मदद से स्टेज पर पहुंचकर सबको हैरतज़दा कर दिया। स्टेज की शक्ल का बॉक्स तैयार करते हुए उसे लेज़र लाइट्स और फूलों से सजाया गया और फिर क्रेन की मदद से उस बॉक्स को स्टेज पर उतारा गया। ऐसा महसूस हो रहा था कि दुल्हा आसमान से फूलों के जहाज में उतर रहा है। उन्होंने बताया कि शादी को यादगार बनाने के मकसद से उन्होंने ये मुनफरिद अंदाज इख्तियार किया है और इसके लिए वो बहुत खुश हैं। नेटिफा उर्दू खबरनामे के इख्तिताम से कबल दोबारा सुर्खियों पर एक नजर। पीसीसी सदर रेवंत रेड्डी ने हाथ से हाथ जोड़ो प्रोग्राम में पार्टी को मजबूत करने के इक़दाम पर दिया जोर। पालेट जवाहर नवो विद्यालय के 30 तलबा फूड पॉइजनिंग से मुतासिर। रियासत आंध्र प्रदेश के 2 एडिशनल जजेस ने लिया हलफ। और
जिले आदिलाबाद के दूल्हे ने अपनी शादी पर मुनफरिद अंदाज किया इख्तियार। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।